మేడారంలో పూజారులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మధ్య వివాదం చెలరేగింది. వరంగల్ జిల్లా రంగంపేటలో 1000 గజాల ప్రభుత్వ స్థలంలో మేడారం జాతర నిధులతో ధార్మిక భవనం నిర్మించారు. ఈ భవనాన్ని భద్రకాళి దేవస్థానం పరిధిలోకి తెచ్చేందుకు దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. అయితే భవన నిర్మాణ ఖర్చులు చెల్లించడంతో పాటు ధార్మిక భవనాన్ని తమకే అప్పగించాలని పూజారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ధార్మిక భవనం ముందు ఆందోళన చేపట్టేందుకు పిలిపించారు. ఈ నెల 28, 29 తేదీల్లో మేడారంలో దర్శనాలు బంద్ చేస్తున్నట్టు ప్రకటించారు. 2 రోజులు సమ్మక్క సారలమ్మ గద్దెలకు తాళాలేస్తామని తెలిపారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ రెడ్డి అడిగి తెలుసుకుందాం. శ్రీధర్ రెడ్డి, ఏం జరుగుతోంది అక్కడ? గుడ్ మార్నింగ్. అది అయితే ఈ ఘటన సంబంధించి కొద్ది రోజుల వివాదాస్పదంగా అవుతున్నది. మేడారం సంబంధించిన ఆదివాసీ పూజారులు వేస్తున్నారు. ఇది తమ స్థలం, ఇది 1993లో మాకు ప్రభుత్వం కేటాయించింది కాబట్టి దీనిపై సర్వ హక్కులు మాకే ఉంటాయని చెప్పి ఆదివాసులు అంటున్నారు. అయితే ఇటీవల కాలంలో గత 2 ఏళ్ల క్రితం దీనికోసం భద్రకాళి నిధి నుంచి, భద్రకాళి అమ్మవారి టెంపుల్ నిధి నుంచి ధార్మిక భవన్ నిర్మించారు. ఇప్పుడు దాన్ని భద్రకాళి వారికి అప్పచెప్పే ప్రయత్నం జరుగుతుందంటూ ఆదివాసులు ఆరోపణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఆ ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నారు. ఇటు పరిస్థితులు కూడా తమ 1000 గజాల స్థలం సంబంధించిన ఆ భవనంతో పాటు ఆ హక్కు మాకే ఉండాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28, 29 నాడు నిరసన వ్యక్తం చేయడంతో పాటు ఒక 2 రోజుల పాటు మేడారం సమ్మక్క సారలమ్మ గేట్లకు కూడా తాళం వేసి నిరసన వ్యక్తం చేస్తామని చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ప్రభుత్వం స్పందించేంత వరకు మాత్రం తమ పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు. హరి. ఓకే శ్రీధర్ రెడ్డి.